కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు కాలం కలిసి రావడం లేదు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుని తన పార్టీకి చెందిన వారే బాబూ దిగిపో లేదంటే పుట్టి మునిగిపోతుందని నచ్చజెప్పి రాజీనామా చేయిస్తున్నారు. ఇప్పటికైతే ఆయన రాజీనామా చెయ్యలేదు. త్వరలోనే రాజీనామా చేస్తారని ఈ నెల 6న ప్రకటించారు. తన పార్టీ వారే తనతో రాజీనామా చేయిస్తున్నారని కూడా అనేశారు. ఇక అలా అర్ధాంతరంగా రాజీనామా చేసిన వారిలో జస్టిన్ ట్రూడో మొదటివారు కాదు, అలా అని చివరివారు కూడా కాదు. సుమారు దశాబ్ద కాలం పాటు ఆయన ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. మరి కెనడాలో నెక్స్ట్ ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక కెనడా విషయానికొస్తే ప్రధానమంత్రి రాజీనామా చేశారంటేనే రాజకీయంగా కీలకమైన ఘట్టంగా భావిస్తారు. ఇక ప్రధానమంత్రులు పలు కారణాల వల్ల రాజీనామా చేస్తారు. ఉదాహరణకు నమ్మకం కోల్పోవడం ఒకటైతే, వ్యక్తిగత కారణాల వల్ల, లేదా ఇక చాలు వద్దు అనుకునేవారు, అలాగే కుంభకోణాల్లో ఇరుక్కున్నవారు కూడా ఉంటారు. కెనడా పార్లమెంట్ వ్యవస్థలో ఇప్పటికీ వివిధ కారణాల వల్ల పలువురు ప్రధానమంత్రులు రాజీనామా చేశారు. వారిలో కొందరు ఇలా ఉన్నారు. ఇక కెనడాలో కాన్ఫెడరేషన్ లేదా సమాఖ్యగా 1867లో ఏర్పడింది. అప్పటి నుంచి 23 మంది ప్రధానమంత్రులను గవర్నర్ జనరల్ పదవి నుంచి తప్పించారు. కాగా 8 మంది ప్రధానమంత్రులు స్వచ్ఛందంగానే ట్రూడో మాదిరిగానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే అసలు విషయానికొస్తే ప్రధానమంత్రి మారిపోయిన తర్వాత కెనడాలో వెంటనే ఎన్నికలు జరిగిన ఘటనలు లేవు. అయితే కెనడా ప్రధానమంత్రి ట్రూడో రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? దీనికి స్థానిక మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ట్రూడో అప్రూవల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. సుమారు 20% క్షీణించింది. గతేడాది చివరి నాటికి చూస్తే ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ ఓట్లు దాదాపు 16% క్షీణించాయి. ఇక ట్రూడో నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. అన్ని కొరతలే. వాటిలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉంది. చౌక ధరకు ఇల్లు అందుబాటులో లేకుండా పోయింది. అలాగే ద్రవ్యోల్బణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీలు, వలసవాద విధానం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం మొదలెట్టారు. ట్రూడో ఆర్థిక విధానాలను ఆర్థిక మంత్రి తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే ఆర్థిక మంత్రిగా ఉన్న క్రిస్టియా ఫ్రీలాన్ గత నెల ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ట్రూడో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పార్టీలో అంతర్గత ముసలం మొదలయ్యింది. ట్రూడో నాయకత్వంపై పార్టీ నాయకుల్లో నమ్మకం పూర్తిగా పోయింది. ట్రూడో నాయకత్వంపై ఆయన పార్టీకి చెందిన సభ్యులే అసంతృప్తి మొదలెత్తారు. ప్రస్తుతం దేశంలో అన్ని అరిష్టాలకు ట్రూడోనే కారణమనే స్థాయికొచ్చారు. వాటిలో కొన్ని వాస్తవాలుంటే కొన్ని కావాలని ఆయనపై బురద జల్లుతున్నారు. ఇదిలా ఉండగా గతేడాది అక్టోబర్లో సుమారు 24 మంది లిబరల్ పార్టీకి చెందిన ఎంపీలు ఆయనను రాజీనామా చేయాలని సంతకాల ఉద్యమం మొదలెట్టారు. ఆయన నాయకత్వంపై తమకు నమ్మకం లేదని, ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే దారుణంగా ఓటమి చవిచూడాల్సి వస్తుందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం మొదలెట్టారు. దీంతో రేటింగ్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ కంటే కూడా బాగా వెనుకబడిపోయింది. దీంతో పార్టీ ఎంపీల్లో ఆయన నాయకత్వంపై నమ్మకం సడిలింది. ఇటు పార్టీలోనూ ప్రజల్లోనూ ఆయన నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన రాజీనామా ప్రకటించాల్సి వచ్చింది. కొత్త లిబరల్ పార్టీ నాయకుడి ఎంపిక జరిగే వరకు తాను కొనసాగుతానని చెప్పారు. అయితే కెనడాలో అర్ధాంతరంగా ప్రధానమంత్రి పదవులకు రాజీనామా చేసిన వారిలో కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే 1873లో సర్ జాన్ ఏ మాక్ డొనాల్డ్ను చెప్పుకోవాల్సిందే. సర్ జాన్ ఏ మాక్ డొనాల్డ్ విషయానికొస్తే ఆయన కెనడా మొట్టమొదటి ప్రధానమంత్రి. పసిఫిక్ స్కాండేల్ వెలుగు చూసిన తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే ఆయన ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుని కెనడియన్ పసిఫిక్ రైల్వే కాంట్రాక్ట్ ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అటు తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. తన విమర్శలకు తన సత్తా ఏమిటో చూపించాడు. సర్ చార్లెస్ టుపర్ 1896లో కేవలం 69 రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత రాజీనామా చేయాల్సి వచ్చింది. కెనడా చరిత్రలో అతి తక్కువ కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసి రికార్డు నెలకొల్పింది కూడా సర్ చార్లెస్ టుపర్.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన టుప్పర్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రధాని పదవి నుంచి తప్పుకొని లిబరల్ పార్టీకి చెందిన విల్ఫ్రీడ్ లారియర్స్ కు పగ్గాలప్పగించి తప్పుకున్నారు. అటు తర్వాత విలియం లియాన్ మెకెంజీ కింగ్ 1948లో ప్రధానమంత్రి అయ్యారు. కెనడా చరిత్రలో దీర్ఘకాలం పాటు పనిచేసి రికార్డు నెలకొల్పారు. అటు తర్వాత ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధానమంత్రిగా సేవలందించిన తర్వాత ఆయన రాజీనామా చేసి ప్రధానమంత్రి పగ్గాలు తన వారసుడు లూయిస్ సెయిల్ లారెంట్కు అప్పగించారు. ఇక లెస్టర్ బి పియర్సన్ విషయానికొస్తే 1968లో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. లిబరల్ పార్టీకి చెందిన పియర్సన్ వరుసగా 2 సార్లు మైనార్టీ ప్రభుత్వాలు నడిపారు. రాజకీయ కొన్ని ఘన విజయాలు సాధించిన తర్వాత ఆయన రాజీనామా చేసి పియరీ ట్రూడోకు బాధ్యతలు అప్పగించారు. ఇక పియరీ ట్రూడ్ విషయానికొస్తే ఆయన 1984లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు 16 సంవత్సరాల పాటు కెనడా ప్రధానమంత్రిగా సేవలందించారు. కెనడా రాజకీయాల్లో, కెనడా సమాజంలో తనదైన ముద్ర వేశారు. తర్వాత ఆయన రాజీనామా చేసి ప్రధానమంత్రి పగ్గాలు తన వారసుడు జాన్ టర్న్కు అప్పగించారు. అటు తర్వాత బ్రియాన్ ముల్డోని ప్రధానమంత్రిగా 1993లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కూడా ప్రజాదరణ కోల్పోవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పాలనపై ప్రజలు విసిగిపోయారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లేదా జీఎస్టీ ప్రవేశపెట్టారు. అటు తర్వాత జీన్ క్రెతియన్ 2003లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు దశాబ్దం పాటు సేవలందించిన ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. లిబరల్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత పాల్ మార్టిన్కు పగ్గాలప్పగించారు. అటు తర్వాత అర్ధాంతరంగా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసింది జస్టిన్ ట్రూడోనే.